ತೆಲುಗಿನಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಹೆಸರನ್ನ ಮಾಡಿದಂತಹ ನಮ್ಮ ನಿಮ್ಮದ ಪ್ರೀತಿಯ ನಟ ರಾಜೀವ್ ಕನಕಾಲ ಅವರು ಅಪ್ಪು ಅವರ ದರ್ಶನವನ್ನ ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದು ಅಪ್ಪು ಅವರ ದರ್ಶನವನ್ನ ಪಡ್ಕೊಂಡು ಅದರ ಜೊತೆಗೆ ಅವ್ರು ಆಕ್ಟ್ ಮಾಡಿದಂತಹ ಲವ್ OTP ಈ ಒಂದು ಸಿನಿಮಾದಲ್ಲೂ ಕೂಡ ಅವರ ಪಾತ್ರದ ಬಗ್ಗೆ ಆಗಿರ್ಬೋದು, ಅವರ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಬಗ್ಗೆ ಆಗಿರ್ಬೋದು, ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಕೇಳ್ತಾ ಹೋಗೋಣ. ಸರ್, ಮೊದಲನೇದಾಗಿ ನಮಸ್ತೆ. ಅಂಡ್ ನಮಸ್ಕಾರ. ಬೆಂಗಳೂರು, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಿದ್ದೀರಾ, ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಅಪ್ಪು ಅವರ ದರ್ಶನವನ್ನ ಪಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ, ಹೇಗ ಅನಿಸ್ತಿದೆ? ಹಾಗೇನೆ ಅಪ್ಪು ಅವರನ್ನ ಈ ಹಿಂದೆ ಮೀಟ್ ಆದಾಗ ಅವರಿದ್ದಂತಹ ವೈಬ್ಸ್ ಎಲ್ಲ ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಅಂತ? బెంగళూరుకి వచ్చినప్పుడు అప్పు గారి గురించి అంతకుముందు విన్నాను. అంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇక్కడ ఆయన పెద్ద స్టారు, ఆయన సాంగ్స్ నయరే నయరే ఆ పాట కూడా కన్నడలో అది విన్నాను నేను. సో ఆయన గురించి నాకు తెలుసు. ఆయన కష్టపడి డాన్స్ చేయడం, ఇంకోటి ఫ్లోర్ స్టెప్లు వేయడం అన్నీ కూడా నాకు తెలుసు. నాకు ఐ సీన్ సర్టన్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా తెలిసింది ఎప్పుడంటే, అనీష్ మా డైరెక్టర్ హీరో అన్నా, నాకు అప్పు గారు అంటే ప్రాణం అన్న. నేను యాక్ట్ చేసిన సినిమాకి 3 సినిమాలకి 3 పాటలు పాడాడు. 3 పాటలు పెద్ద హిట్, అవి బ్లాక్ బస్టర్స్ అవి. సో నాకు అప్పు గారు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడే మేము కన్నడ కంఠీరవ స్టూడియోస్లో షూట్ చేసాం. 1 డే షూట్ చేసాం. అప్పుడు కుదరలేదు. ఐ కుడెంట్ కమ్ హియర్ ఇన్సైడ్, ఎందుకంటే అప్పుడు అటువైపు లాక్ చేస్తున్నారు, కుదరలేదు. బట్ టుడే లవ్ OTP అనే సినిమాకి పబ్లిసిటీ కోసం మేము కిక్ ఆఫ్ చేస్తూ లాంచ్ మొదలుపెట్టినప్పుడు రాజ్ కుమార్ గారి సమాధిని, అలాగే వాళ్ళ రాజ్ కుమార్ గారి మిసెస్ మేడంని సమాధిని, అప్పు గారి సమాధిని దర్శించుకోవడం రియలీ ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ ఫీలింగ్. అండ్ కన్నడలో ఈ ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తారో జనాలు నాకు బాగా తెలుసు. నేను లాస్ట్ టైం శివరాజ్ కుమార్ గారిని కలిశాను ఇక్కడ పక్కన సెట్లో. ఆ టైంలో నాకు మన అనీషే నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ వైబ్ టు స్టార్ట్ ఆఫ్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం, మా లవ్ OTP ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం ఇక్కడి నుంచి. సో ఇక మొత్తం అంతా కన్నడ ప్రేక్షకుల్లో, ప్రజల చేతుల్లో ఉంది. లవ్ OTPని ఎంతవరకు ఏ రేంజ్కి తీసుకెళ్తారు, ఏ రేంజ్కి హిట్ చేస్తారు అన్నది. ఐ విష్ మీరందరూ థియేటర్కి వచ్చి మా లవ్ OTPని హ్యూజ్ సక్సెస్ చేస్తానని ఆశిస్తున్నాను. ఎందుకంటే అనీష్ కష్టపడి చేశాడు యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. చక్కటి సబ్జెక్ట్. అండ్ నాకు కన్నడలోకి కొత్త ఫుటింగ్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి, పైగా వచ్చి ఏదో కన్నడలో 2 సీన్స్ 3 సీన్స్ చేసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్లో నాకు ఇక్కడి కన్నడ ఇండస్ట్రీలోకి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ మీ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. ಸರ್, మీ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಪೇರೇಂಟಿ? ಐ ಮೀನ್, ನಿಮ್ಮ ಪಾತ್ರದ ಹೆಸರೇನು? అలాగే ನೀವು ಯಾವ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ನ ಪ್ಲೇ ಮಾಡ್ತಿದ್ರ, ಆ ಒಂದು ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಎಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡ್ತಿರುವಂತದ್ದು ಅಂತ? యాక్చువల్ క్యారెక్టర్ పేరు వచ్చి శంకర్ నాది. క్యారెక్టరైజేషనే డిఫరెంట్గా ఉంటుంది. ఆమె పోలీస్ ఆఫీసర్. ఇందులో కొడుకంటే విపరీతమైన ప్రేమ. సో ఆ ప్రేమలోంచి వచ్చే భయాలు, అంటే ఆడపిల్లని ఎలాగైతే చూసుకుంటుందో తల్లి కానీ తండ్రి కానీ, అలా కొడుకుని చూసుకుంటాడు. సో అలా దాంట్లోంచి వచ్చే కామెడీ ఏంటి, అదేంటి, దాని తర్వాత సబ్జెక్ట్ ఏంటి, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, నా కొడుకు అనీష్ అనే అతను ఏం చేశాడు తెర మీద అన్నది మీరు థియేటర్కి వచ్చి చూడండి. లవ్ OTP వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ಕನ್ನಡಕ್ಕೆ ಪಾದಾರ್ಪಣೆಯನ್ನ ಮಾಡಿದಿರಾ, ಅದ್ರ ಜೊತೆಗೆ ಇನ್ನೊಂದೇನಂದ್ರೆ ಪೊಲೀಸ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಅದ್ರ ಜೊತೆಗೆ ಫಾದರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್. ಅದು ಅದೀಶ್ ಅವರ ತಂದೆಯಾಗಿ ಮಾಡಿರುವಂತದ್ದು ಖುಷಿ ಕೊಟ್ಟಿದೆ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೋದು. ಈಗಾಗಲೇ ತೆಲುಗುನಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ಮಾಡಿದ್ರ, ಅದಕ್ಕೆ ನಿಮ್ಮ ನಟನೆಯನ್ನು ನೋಡ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಸಾಕಷ್ಟು ಜನ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಆಕ್ಟಿಂಗ್ ಅನ್ನ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಆಕ್ಟಿಂಗ್. ನಿಮ್ಮದು ಸ್ಟೂಡೆಂಟ್ ನಂಬರ್ 1 ನಲ್ಲಿ ತಾರಕ್ ಅವರ ಒಂದು ಕಾಂಬಿನೇಷನ್ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಇಷ್ಟ ಆಗಿತ್ತು. ಸೊ ನಿಮ್ಗೂ ಮತ್ತೆ ತಾರಕ್ ಅವರಿಗೂ, ನಿಮ್ಮ ಇಬ್ಬರ ಫ್ಯಾಮಿಲಿಗಳಿಗೂ ಒಳ್ಳೆ ಬಾಂಡಿಂಗ್ ಇದೆ. ಸೊ ತಾರಕ್ ಅವರ ಅಪ್ಪು ಅವ್ರಿಗೂ ಕೂಡ ಫ್ರೆಂಡು. ಸೊ ಏನ್ ಹೇಳ್ತೀರಾ ತಾರಕ್ ಮತ್ತೆ ಅಪ್ಪು ಅವರ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಆಗಿರ್ಬೋದು, ನಿಮ್ಮ ಮತ್ತೆ ತಾರಕ್ ಅವರ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಬಗ್ಗೆ ಆಗಿರ್ಬೋದು? తారక్ది అప్పు గారిది అద్భుతమైన ఫ్రెండ్షిప్. అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా అడ్మైర్ చేసుకుంటారు. నాకు అంటే నేను అప్పు గారిని కలవలేదు అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు, కానీ ఆయన వచ్చారు పాడడానికి. తారక్ పాడాడు ఆయన సినిమాకి. ఆయన ఆ టైంలో వచ్చాడు, కానీ నేను కలిసే అవకాశం నాకు కుదరలేదు. బట్ ఆ తర్వాత నాకు వింటూ ఉంటాం కదా, చెప్తుంటే తారక్ చెప్తున్నప్పుడు, ఫెంటాస్టిక్ పర్సన్, వాట్ ఏ డౌన్ టు ఎర్త్ పర్సన్. కన్నడ రాజ్ కుమార్ గారి అబ్బాయి అయ్యిండు కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్.
కర్ణాటకలో ఆయన్ని ప్రేమించిన వాళ్ళు అంటూ ఉన్నారు, బట్ స్టిల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇన్ని సఫిక్స్లు ప్రిఫిక్స్ల తోటి ఆయన గురించి విని ఉన్నాను. అండ్ తర్వాత ఇక మా అనీష్కి 3 సార్లు పాడారు అని ఇవన్నీ చెప్పాను కదా. చాలా వాళ్ళకి నాకు తెలిసి తారక ఆ టైంలో ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఈయన పాడుతున్నప్పుడు ఇంట్లోంచి ఫుడ్, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఇప్పుడు ఏదైతే అంటే మదర్ కూడా కర్ణాటక నుంచే కదా, తారక వాళ్ళ మదర్ కూడా ఇక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి ఆ ఇష్టమైన ఫుడ్ తయారు చేయించి ఆయనకి తీసుకొని వెళ్ళడం ఇవన్నీ. సో మంచి గొప్ప ఫ్రెండ్షిప్ వాళ్ళది. సడన్ గా మిస్ అయిపోయాడు తారక్, ಗ್ರೇಟ್ ಫ್ರೆಂಡ್, ಗొప్ప ಫ್ರೆಂಡ್. ಸರ್ ಇನ್ನೊಂದೇನಂತಂದ್ರೆ ನಿಮ್ಮ ಮತ್ತೆ ಸುಮಾ ಮೇಡಮ್ ಅವರ ಬಾಂಡಿಂಗ್ ಅಂತೂ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಎಲ್ರಿಗೂ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ. ಹಸ್ಬೆಂಡ್ ಅಂಡ್ ವೈಫ್ ಆಗಿದ್ರು ಕೂಡ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ತರ ಆಗಾಗ ಕಿತ್ತಾಡ್ತಿರ್ತೀರ, ಜಗಳ ಆಡ್ತಿರ್ತೀರ, ಫೈಟ್ ಮಾಡ್ತಿರ್ತೀರ. ಸೊ ನಿಮ್ಗೆ ಅವ್ರು ರಾಜಾ ರಾಜಾ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಟ್ರೀಟ್ ಮಾಡುವಂಥದ್ದು, ಕರೆಯುವಂಥದ್ದು ತೆಲುಗಿನ ಸಾಕಷ್ಟು ಸ್ಮಾಲ್ ಸ್ಕ್ರೀನ್ ಶೋಗಳಲ್ಲಿ ಕೂಡ ನಾವು ನೋಡಿದೀವಿ. ಸುಮಾ ಅವರ ಅಂತ ಗುಡ್ ವೈಫ್ ನಿಮ್ ಸಿಕ್ಕಿದ್ದು ನಿಮ್ ಪುಣ್ಯ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೋದು. ನಿಮ್ಮ ಒಂದಷ್ಟು ಲವ್ ಸ್ಟೋರಿ ಬಗ್ಗೆ ಏನಾದ್ರೂ ಮೆಮೊರೀಸ್ ನ ಶೇರ್ ಮಾಡೋದಾದ್ರೆ? నిజంగానే నేను ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్. ఎందుకంటే సో మేమిద్దరం కలిసి బోల్డ్ అంటే 2-3 ప్రాజెక్ట్స్ చేసాం టెలివిజన్లో. ఆ టైంలో ఐ జస్ట్ వాంటెడ్ సరే ఒక అమ్మాయి వచ్చింది, లెట్ మీ ప్రూవ్ మై ఇది అని చెప్పేసి లైన్లో పడేద్దాం అనుకున్నా. దేర్ ఈజ్ ఎ సేయింగ్ యూనో, హిందీలో అంటారు లడ్కి పడితే హే మగర్ పటానేకే తరీకే హోతే అన్నట్టు. సో ఐ ట్రైడ్ మై charm over her. She fell for me and I'm happy she fell for me. And now 26 years అయిపోయింది, గడిచిపోయింది. We are happily నేనే ఖచ్చితంగా నాకున్న అలవాటు కొద్దీ మామూలుగా ప్రపోజ్ చేశాను. మామూలుగా ఎవరైనా అమ్మాయి ఏముంటుంది, నో అంటుంది. సరే ఓకే అన్న, బయటికి వెళ్ళి ఆవిడ కళ్ళ కూర్చుంటే అని చెప్పి వెళ్ళిపోయాను. సో న్యాచురల్లీ ఎవరైనా ఏ అమ్మాయి అయినా అయ్యో పాపం నేను నో అంటే పాపం బాధపడ్డాడు ఇతను అనుకుంటాను. నాకు తెలుసు. తర్వాత నేను కిందకి దిగాను, నా వెనక పైన షూటింగ్ జరుగుతుంది బాల్కనీలో. అక్కడ నేను ఇక్కడికి ముందు ఫోర్గ్రౌండ్లో ఇక్కడ నిల్చున్నా. ఒక 2-3 సెకండ్స్ ఆగి అనుకుంటే వెళ్ళిపోయాను. తర్వాత 2-3 రోజులు లొకేషన్కి వెళ్ళకపోతే న్యాచురల్గా అడుగుతారు కదా, ఏంటి రాలేదు అని నాకు తెలుసు అడుగుతారు. లాస్ట్ డే షూటింగ్కి వెళ్ళాను. So May 26th, she also accepted. 1995. That's how our love story started. And 35 years, friends ga, lover ga, whatever. Pedlai 26 years అయిపోతుంది. That's a great journey. ಸುಮಾ ಮೇಡಮ್ ಪ್ರಿಪೇರ್ ಮಾಡುವಂತ ಯಾವ ಫುಡ್ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಅಂತ? చాలా చాలా ఫుడ్స్ ఉన్నాయి. అవియల్ బాగా ఇష్టం, ఓళన్ బాగా ఇష్టం, ఇంజుపుల్లి బాగా ఇష్టం, సాంబార్ మలయాళం కైండ్ ఆఫ్ సాంబార్ ఉంటుంది అది బాగా ఇష్టం. అండ్ తను నేర్చుకుంది కొన్ని వంటలు, మా మదర్ తయారు చేసే వంటలు. మెంతిపప్పు ఒకటి, తర్వాత పులిహోర తయారు చేస్తుంది, పులిహోర ఒకటి. సో ఇవన్నీ కూడా అన్ని బాగా ఇష్టం, అన్ని బాగా ఇష్టంగా తింటాను. సో ఐ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఇంట్లో, ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ కాదు. సార్ ఇది యాక్చువల్గా మేము మీకు అడగకూడదు తెలియదు, నేను తెలుగులోనే అడుగుతా. బికాజ్ ఎందుకంటే మీకు అర్థం కాని అని చెప్పేసి కన్నడలో అడిగితే కొన్ని వర్డ్స్ అర్థమవుతుంది, నేర్చుకుంటున్నారు కాబట్టి. రీసెంట్ గా ఒక తెలుగు మీడియాలో ఒక క్వశ్చన్ పక్క స్టేట్ వచ్చిన ఒక హీరోకి ఎదురైంది, ప్రదీప్ రంగనాథన్ గారికి. అంటే ఏంటంటే, మీరు హీరో మెటీరియల్ కాదు, సో మీ హార్డ్ వర్క్ ఇంప్రూవ్ అవుతుందా అంటే అని చెప్పేసి ఈ తెలుగు మీడియాలో వైరల్ అయింది. సో ఇప్పుడు మీరు కన్నడకు వచ్చారు, మీకు అలా చెప్పడానికి మాకు కుదరదు. బికాజ్ ఎందుకంటే మీ టాలెంట్ ఏంటి, అలాగే మీ నాన్నగారు నుంచి మీరు బ్లడ్ లోనే యాక్టింగ్ కూడా వచ్చింది. సో అలాగే ఎంతో మంది కష్టపడి వస్తుంటారు, అప్కమింగ్ స్టార్స్ కావాలి, అప్కమింగ్ యాక్టర్స్ కావాలని చెప్పేసి. సో అక్కడ పక్క స్టేట్ నుంచి వచ్చిన ఒక ఆర్టిస్టులకి అలా అడగడం ఎంత మంచిది ఏంటి అని చెప్పేసి, అంటే అది కరెక్టా కాదా అంటే? సార్ 100% తప్పది. ఎందుకంటే ఎవరినైనా పక్క రాష్ట్రం నుంచి వచ్చారా లేదా అని పక్కన వదిలిపెట్టండి. ఒక మనిషిని అలా స్టేజ్ మీద ఉండి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒకళ్ళు ఎదగాలని ట్రై చేస్తున్నప్పుడు చాలా తప్పు. పైగా పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు, మన గెస్ట్ అయినప్పుడు మనం ఇంకా మర్యాదగా చూసుకోవాలి. అలాంటివి అసలు అడగకూడదు, తప్పు అది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ ఇట్. అండ్ తెలుగు వాళ్ళ తరపు నుంచి, తెలుగు ప్రెస్ తరపు నుంచి ఐఎమ్ సేయింగ్, అంటే చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్
ఒక జెస్చర్ లాగా ఉంటుంది. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడన్న ఉద్దేశంతో. ఎందుకంటే తెలుగు ప్రెస్‌లో కూడా నేను కూడా చాలా ఏళ్ళు నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను కాబట్టి తెలుగు వాళ్ళ తరపు నుంచి, తెలుగు ప్రెస్ తరపు నుంచి ప్రదీప్ రంగనాథన్ గారికి సారీ చెప్తున్నాను. మీ సారీ కాదు. అంటే నేను సారీ అంటే నా దగ్గర నుంచి సారీ అని కాదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. అంటే ఒక మనిషిని అలా అడగడం తప్పు. కాబట్టి నేను వీళ్ళందరి తరపు నుంచి కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని చెప్తున్నాను అంటున్నాను. నాట్ దట్ మీరేదో నా నుంచి సారీ అడిగారని కాదు. నేను ఫీల్ అయ్యాను కాబట్టి జెన్యూన్‌గా నేను అందుకు చెప్తున్నాను అంతే. ಸರ್, ಈಗ ಕನ್ನಡಕ್ಕೆ ಬಂದಿರುವಂತದ್ದು ಖುಷಿ ಕೊಟ್ಟಿದೆ. ಕನ್ನಡದ ಒಬ್ಬ ಫಾದರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಅದ್ರ ಜೊತೆಗೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್. ನಿಮ್ಮ ನಟನೆಗಂತೂ ಯಾವುದೇ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಕೊಟ್ಟರು ಕೂಡ ಅದಕ್ಕೆ 100% ಫುಲ್ಫಿಲ್ ಮಾಡ್ತಾರೆ. ನಿಮ್ಮ ಆಕ್ಟಿಂಗ್ ಸ್ಕಿಲ್ಸ್ ಅಷ್ಟು ಬೈ ಬ್ಲಡ್ ಅಲ್ಲೇ ಇರೋದ್ರಿಂದ. ಕಾಂತಾರ ಸಿನಿಮಾವನ್ನ ನೋಡಿದ್ರ ಅದ್ರ ಜೊತೆಗೆ ಮತ್ತೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾವ ನಟನ ಜೊತೆ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಆಸೆ ಇದೆ ನಿಮ್ಗೆ ಅಂತ? నేను కాంతారా చూశాను, రీసెంట్ గానే చూశాను. పైగా నేను తెలుగులో చూడలేదు, నేను కన్నడ దీంట్లోనే చూశాను. అది పైకి థియేటర్లో చూశాను. ఓ మ్యాన్, వాట్ అంటే ఒక ఒక- ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేశాడు. 3 ఏళ్ల కష్టం, అంతమంది ఆర్టిస్టులు, కాస్ట్యూమ్స్, సెట్లు, ఖర్చు, ఇవన్నీ కూడా అధిగమించి పైగా ఫారెస్ట్ లోపల డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి లొకేషన్స్ ని పట్టి అక్కడ షూట్ చేయడం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండుంటాయి ఆలోచించండి. అలాంటివన్నీ అధిగమించి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ని, ఒక వరల్డ్ ని, కాంతారా అనే వరల్డ్ ని మన ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. పైగా ఈయన రిషబ్ శెట్టి గారికి డెఫినెట్ గా యాజ్ అ యాక్టర్ వాట్ ఐ ఫీల్ ఇస్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు రావాలి, అండ్ బెస్ట్ డైరెక్టర్ గా కూడా ఆయనకి నేషనల్ అవార్డు రావాలి. ఎందుకంటే రెండు చాలా కష్టం, రెండు చాలా అద్భుతంగా చేశాడు ఆయన. అండ్ అందులో చేసిన ఆయన గుల్షన్ దేవయ్య బ్యూటిఫుల్ పర్ఫార్మర్, చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఆవిడ రుక్మిణి వసంత్ చాలా కంపోజ్డ్ గా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అండ్ నౌ షీఈ్ యాక్టింగ్ ఇన్ ముంబాళే ఫిల్మ్స్, ఎన్టీఆర్ గారితో కూడా చేస్తుంది. షీ విల్ గో మైల్స్, చాలా హ్యూజ్ దీనికి వెళ్తుంది. అండ్ అందులో కామెడీ క్యారెక్టర్స్ చేసిన, ఫాదర్ అండ్ సన్ గా చేసిన వాళ్ళిద్దరు ఎంత బాగా చేశారండి, బ్యూటిఫుల్. కామెడీ మాత్రమే కాదు, మధ్యలో వాళ్ళ ఫాదర్ ఒక ఎమోషనల్ సీన్ చేస్తాడు, వదిలేయండి సార్ అందరిలో అడగండి అని చెప్పేసి చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అద్భుతంగా ఇచ్చాడు ఆయన. అండ్ ఇంకా ఇంకా అఫ్కోర్స్ జయరామ్ గారు వర్సటైల్, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన గురించి మనం మాట్లాడితే ఆయన బాగా చేశాడని చెప్పొచ్చు, బట్ మనం సరిపోం. ఆ రేంజ్ ఆయన అద్భుతంగా, ఎవ్రీవన్ పర్ఫార్మ్ రియలీ వెల్. అండ్ నేను గనక ఒకవేళ పర్ఫామ్ చేయాలనుకుంటే రిషబ్ శెట్టి తోటి చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా. వై షుడ్ ఐ మిస్? ఒక గొప్ప యాక్టర్తో చేయాలి, కానీ ఆ ఇంటెన్సిటీ ఇంకోటి కానీ చేసేటప్పుడు ఒక మంచి యాక్టర్ ఎదురుగా ఉన్నప్పుడు చేస్తే నాలోని యాక్టర్ ఇంకా ఛాలెంజింగ్ గా తీసుకొని ఇంకా బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రిషబ్ అంటే ఆయనతో చేయాలి, అది నా ಕೋರಿಕೆ. ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ వచ్చినప్పుడు, ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬಂದಾಗ ಯಾವ ಫುಡ್ ಅನ್ನು ಟೇಸ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ನೀವು ತುಂಬಾ ಇಷ್ಟಪಡ್ತೀರಾ? నేను టోటల్ బెంగళూరులో మొత్తం అంతా తట్టిడ్లీ, బిస్బేళి ಹುಳಿ అన్న, బిస్బేళి బాత్, ఆ తర్వాత వాంగి బాత్, తర్వాత మళ్ళీ ఇక్కడ చిత్రాన్న ఉంటుంది అది, ఆ తర్వాత మామూలుగా ప్రతిదీ నాకు ఇక్కడ నుంచి నాకు మిక్స్చర్ చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ నాకు అనీష్ ఒక చోట నుంచి ప్రత్యేకంగా పల్లీలు తీసుకొస్తాడు, ఒక పట్టు చింతామణి పల్లీలు. తర్వాత ఇక్కడ మళ్ళీ మిక్స్చర్ ఉంటుంది, పల్లీలు అవన్నీ మిక్స్ చేసి, అది నేను ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎట్లాగో 2 days ఉంటాను కాబట్టి ముందు అది మా వాళ్ళకి చెప్తారు, అరే పోండి అది ఎక్కడ దొరుకుతుంది చూడండి, అది పట్టుకురండి, ప్లేస్ కనుక్కోండి, ఫోన్ చేస్తే మనకి ఇక్కడి నుంచి అనగానే అక్కడికి వచ్చేలాగా అని నవ్వుతున్నారు. సో ముందు అడ్రస్ అవన్నీ కనుక్కొని ఆ మిక్స్చర్ ఐ లవ్డ్ ఇట్. 100% తీసుకెళ్లేదే వాళ్ళకి, నేను అక్కడే కూర్చొని ఏం తింటాను సార్ మీరు కూడా. సో అవన్నీ కూడా, పైగా ఇక్కడ పొళ్ళు తయారు చేస్తారు. నందిని హోటల్లోనే ఒకటి ఉంది, నందిని అని. అందులో పౌడర్స్ ఉంటాయి కదా, గన్ పౌడరు అలాంటివన్నీ, కరివేపాకు పొడి, కాకరకాయ పొడి, కరేలా పౌడరు, ఇంక ఈ 3-4 రకాల పొళ్ళు ఉన్నాయి. అది అద్భుతం. లాస్ట్ టైం అయితే ఈ టుక్ ఆల్మోస్ట్ ఆల్ 3 ఫ్యామిలీలకు పట్టుకెళ్ళాం. వాళ్ళందరికీ తీసుకోండి తీసుకోండి అలా. ఈసారి కూడా అవన్నీ పొళ్ళు తీసుకెళ్ళాలి. ముందు ఈ పల్లీలు అదొకటిను, ఆ మిక్స్చర్ ఒకటి ఎక్కడ దొరుకుతుందో అది పట్టుకొని వెళ్ళాలి.
టీ షర్ట్స్ ఒకటి లాస్ట్ టైం ఇక్కడే రాజాజీ నగర్ పక్కనే. ಸರ್, ನಿಮ್ಮ ತಂದೆಯವರು ಕೂಡ ಆಕ್ಟರು, ನೀವು ಕೂಡ ಆಕ್ಟರು. ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ಸನ್ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಮಗ ಏನಾದ್ರೂ ಫಿಲ್ಮ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಬರುವಂತದ್ದು ಇದೆಯಾ ಅಂತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್ ಇದೆಯಾ ನಿಮ್ಮ ಮಗ? ఇప్పుడు మోగ్లీ అని చెప్పేసి ఒక సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. సెకండ్ మూవీ ఆల్రెడీ ఇంకో 10 days అయితే అయిపోతుంది. తర్వాత December 12th రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఆ టైం ఐ హోప్ ఇక్కడ పెద్ద రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ హిమ్ టు కమ్ టు కర్ణాటక అండ్ ఇక్కడ కూడా వచ్చి పబ్లిసిటీ కోసం నిలబడాలని, వాడికి కూడా ఇక్కడ ఆపర్చునిటీ రావాలని, స్ట్రైట్ కన్నడ సినిమా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్, ఇట్ విల్ గ్రో లీప్స్ అండ్ బౌండ్స్. ఎందుకంటే హ్యూజ్ నంబర్స్ కొట్టిన KGF లాంటి పెద్ద సినిమా చేసిన కన్నడ ఇండస్ట్రీ కదా. సో ఐ వాంట్ హిమ్ టు కమ్ హియర్, డూ మల్టీలింగ్వల్ కైండ్ ఆఫ్ థింగ్స్. బాగా వస్తుంది సినిమా మోగ్లీ, సందీప్ రాజ్ డైరెక్షన్ లో. సో లెట్స్ సీ, వెయిటింగ్ December 12th కోసం. ಫೈನಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ನೀವಂತೂ ಆಕ್ಟಿಂಗ್ ಮೂಲಕ ಎಂಟ್ರಿ ಕೊಟ್ರಿ. ಸುಮಾ ಮೇಡಮ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಆಂಕರಿಂಗ್ ಯಾವಾಗ ಶುರು ಮಾಡ್ತಾರೆ ಅಂತ మీకు తెలుసో లేదో, మధ్యలో కర్ణాటక ఆంధ్ర అని చెప్పేసి ఒక ఇది సాయి కుమార్ గారితో ఒక ఇది ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్. దానికి వచ్చి మామూలుగా యాంకరింగ్ చేస్తారు. అలాగే ఒక సినిమాకి బోత్ RRR బోత్ కన్నడ యాంకర్ అండ్ షీ వాజ్ దేర్. షీ వాజ్ అంటే నేర్చుకుంది, అంటే షీ వాజ్ ఫీలింగ్ అరే నాకు కన్నడ లాంగ్వేజ్ వస్తే బాగుంది. షీ లెర్న్డ్ కన్నడ లాంగ్వేజ్. కూర్చోపెట్టి ఒక టీచర్ని ఇక్కడ ఆన్లైన్లో బెంగళూరు నుంచి ఆవిడ చెప్పడం, ఈవిడ ఇక్కడ నేర్చుకోవడం కన్నడ. సో షీ వాంట్స్, షీ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు కన్నడ ఇండస్ట్రీ టు యాంకర్. ఖచ్చితంగా వస్తుంది, కన్నడలోనే మాట్లాడుతుంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కొన్ని వర్డ్స్ నేర్పించి పంపించింది. నమస్కార ఎల్లారు ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ అది నాకు తెలుసు, బట్ కొన్ని వర్డ్స్ అన్ని నేర్పించి పంపించింది. థ్యాంక్స్ టు హర్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్వరలోనే నాలాగే మా ఆవిడ కూడా. ఒకవేళ కనుక అన్ని సవ్యంగా ఉంటే నేను మొత్తం మా ఫ్యామిలీ అంతా బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. ಸ್ಮಾಲ್ ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ಸುಮಾ ಮೇಡಮ್, ಬಿಗ್ ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ನೀವು ಮತ್ತೆ ನಿಮ್ಮ ಮಗ ಇಬ್ರು ಎಲ್ಲರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಸೆಟ್ಲ್ ಆಗೋ ಪ್ಲಾನ್ಸ್ ಇದೆ. అంతే, అదే ప్లాన్స్. లెట్స్ సీ ఎంతవరకు భగవంతుడు ఎంతవరకు తీసుకెళ్తాడో ఏంటో తెలియదు కదా. బట్ మా ప్రయత్నం చేయాలి, ఎవరైనా వాళ్ళ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే పైకి వస్తారు. సో వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు సర్వైవ్ అండ్ టు మా టాలెంట్ కూడా ఎక్స్పోజ్ చేసుకోవడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಯ್ತು ನಿಮ್ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದಕ್ಕೆ. ಅಂಡ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಿದ್ರ. ಕನ್ನಡವನ್ನ ಕಲಿತಿದ್ದೀರಾ, ಇಡೀ ಫ್ಯಾಮಿಲಿ ಕಲಿತಿದ್ದೀರಾ. ಕನ್ನಡವನ್ನ ಕಲೀರಿ, ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ಬಂದು ಇಲ್ಲೂ ಕೂಡ ನೀವು ಸಿನಿಮಾಗಳ ಅದ್ರ ಜೊತೆಗೆ ಸುಮಾ ಮೇಡಮ್ ಆಂಕರಿಂಗ್ ಎಲ್ಲ ಶುರು ಮಾಡ್ಲಿ. ಅಂಡ್ ನಿಮ್ಮ ಮಗನ ಸಿನಿಮಾಗೂ ಕೂಡ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಇದಾಗಿತ್ತು ತೆಲುಗು ನಟ ರಾಜೀವ್ ಕನಕಾಲ ಅವರ ಮಾತು. ಕ್ಯಾಮರಾ ಪರ್ಸನ್ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಜೊತೆ ಮಂಜುನಾಥ್ ಶ್ರೀನಿವಾಸ್, ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ, ಬೆಂಗಳೂರು. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, ಎಕ್ಸ್ ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.